కమిటీలోనే కేంద్ర అధికారులు చేరతామన్నారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా కేంద్ర కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ జోషి ఖట్టర్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నట్లు తెలియజేస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ అయితే రాశారనమాట. ముఖ్యంగా రాష్ట్ర సంయుక్త కమిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర తరపున పంపించాల్సిన ఇద్దరు అధికారుల పేర్లను కూడా ఇంకా ప్రతిపాదించలేదని వెంటనే పంపాలని సూచిస్తూ కిషన్ రెడ్డి అయితే లేఖ అయితే రాశారన్నమాట సీఎంకి. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ మంజూరుకు సంబంధించి అధికారులందరూ కూడా సిద్ధమైతే అవుతున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీలో ఇద్దరు అధికారులను నామినేట్ చేయాలనుకున్నామని పేర్కొంది. ఈ కమిటీ కూర్పు వివరాలను కోరింది. ఈ వివరాలను కూడా జనవరి 15 లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఇంకా చేయలేదు. లేఖలో ఏముందంటే ముఖ్యంగా అధికారులకు సంబంధించి రాష్ట్రంలో చేపట్టవలసిన ప్రాజెక్టులకు సంబంధించి ఏ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి ఇందులో అయితే వివరాలు అయితే ఉంటాయని చెప్పేసి అన్నారన్నమాట. ఏది ఏమైనా మొత్తం అధికారులకు సంబంధించి బాధ్యతలు అయితే అప్పగించబోతున్నారు. రాష్ట్రంలో జరిగే పనులకు సంబంధించి ఉద్యోగులు అయితే కేటాయించబోతున్నారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.